సమంత గారు మాట్లాడే ముందు వాళ్ళ ఫాదర్ మాట్లాడతారు సార్. సభకు నమస్కారం. ఈ సబ్జెక్ట్ విన్న రోజు నేను చెప్తున్నా ఇది పెద్ద ఫిల్మ్ అవుతుందని. ఆడియో రోజు త్రివిక్రమ్ గారికి చెప్పాను, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ బ్లాక్ బస్టర్ హిట్, ఇట్ విల్ బీ అ మెమరబుల్ ఫిలిం ఇన్ ద యానల్స్ ఆఫ్ తెలుగు హిస్టరీ అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ హెడ్లైన్స్ ఏం రాస్తున్నారంటే ఈస్ ఇన్ అ ర్యాంపేజ్ ఆఫ్ కలెక్షన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని. 800K దాటింది ఓవర్సీస్ అని చెప్పి కూడా ఇక్కడ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. కలెక్షన్స్ ఒకవైపు, ఈ ఫిలింలో లేనటువంటి ఎమోషన్ లేదండి. ఐ హ్యావ్ నెవర్ సీన్ ఎ ఫిలిం ఇన్ ద రీసెంట్ టైమ్స్ లైక్ దిస్. ఇట్స్ అ బఫే ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇట్స్ అ బఫే ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ కామెడీ to emotions, to sensitive scenes, to action, to love story. It's a buffet of entertainment. Thanks to నేను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నా, మాటల మాంత్రికుడు, విజార్డ్ ఆఫ్ వర్డ్స్. అండ్ ఆయన ఒకటే చెప్పారు, ఈ సినిమా నేను ప్రశాంతంగా తీయదలుచుకున్నానండి, ప్రశాంతంగా రిలీజ్ చేస్తాను, మీరు చూడండి అన్నారు. మేమందరం ఎంత ప్రశాంతంగా ఆ సినిమా ఫినిష్ చేసామో నాకు తెలియదు, కానీ ఆ కష్టం అంతా ఆయన పడ్డారు, రాధాకృష్ణ గారు పడ్డారు, వాళ్ళు పడ్డారు. వీ రియల్లీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. ప్రతి క్యారెక్టర్ కూడా, నితిన్కి పర్టికులర్ ఐ టోల్డ్, దిస్ ఈజ్ యువర్ పెర్ఫార్మెన్స్, బెస్ట్ పెర్ఫార్మెన్స్ డేట్ అని. సూపర్ క్లైమాక్స్ వరకు కూడా, ఫ్రమ్ ద ఫస్ట్ షాట్. అండ్ సమంత, బహుశా ఇంకా ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడి ఇన్ సమంతాస్ రోల్. రావు రమేష్ గారు, నేను చెప్పాను, రావు రమేష్ గారు మీ రోల్ చూసి నాకు చాలా జెలస్గా ఉందంటే, మీ రోల్ చూసి నాకు ఇంకా జెలస్గా ఉందండి. దీని అంతటి కారణుడికి ఈయన. ప్రతి రోల్ ఎవరిది ఎవరు చూసినా జెలస్గా ఉంది. హరితేజ, శ్రీనివాసరెడ్డి, ఎవ్రీబడి, ప్రవీణ్, ఎవ్రీ రోల్. నాకు ఒకటే త్రివిక్రమ్ గారి మీద కోపం ఏంటంటే, శ్రీనివాసరెడ్డి మొహం కెమెరాలో అంత దగ్గరకు పెట్టి చూపించినట్టు నా మొహం ఎందుకు చూపించలేదు. ఎవ్రీ రోల్, నదియా నా పక్కన మేము పేరుగా చేసినట్టు నదియా కానీ, ఎవ్రీబడి, ద మ్యూజిక్. ఇట్స్ అ రేర్ ఫిల్మ్ అండి. ఇది 10 సంవత్సరాల్లో 1-2 సినిమాలు వస్తాయి అటువంటి ఫిలిం. ఇది చాలా గర్వకారణం. నా క్యారెక్టర్ వరకు వస్తే సెకండ్ ఇన్నింగ్స్ ఊపు అందుకుంది, ఇట్స్ గోయింగ్. బట్ దిస్ ఇస్ ద రాకెట్ బూస్టర్ థ్యాంక్స్ టు శ్రీనివాస్ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అండ్ రాధాకృష్ణ గారు. నాకు నా క్యారెక్టర్ గురించి ఒకటే, ఐ టోల్డ్ సమంత, యు ఆర్ ద క్యూటెస్ట్ థింగ్ ఆన్ ఇన్ ద తెలుగు స్క్రీన్ అని చెప్పాను. యు నో యువర్ క్యారెక్టర్ సూపర్, ఐ లవ్ ద క్యారెక్టర్, ఇట్స్ హైలైట్ అనింది. నువ్వు చెప్పావంటే లేదు, యు ఆస్క్ త్రివిక్రమ్ గారని. ఈ లోపల నాకు ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేశారు, రాధాకృష్ణ గారు, నరేష్ గారు పర్టికులర్గా మీకు ఫోన్ చేశాను, వెరీ హ్యాపీ అండి, వన్ ఆఫ్ యువర్ బెస్ట్ క్యారెక్టర్స్ అని. ఈ లోపల త్రివిక్రమ్ గారు ఫోన్ చేశారు, మా ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేశారా మీకు అని. అవునండి అని. ఆయన సాధారణంగా చెప్పడండి, మీ క్యారెక్టర్ అంతే బాగా వచ్చింది, ప్రతి క్యారెక్టర్ సినిమా సూపర్గా వచ్చింది, వీఆర్ ఆల్ హ్యాపీ. చాలా గర్వకారణం. తెలుగు సినీ పరిశ్రమలో ఈ సంవత్సరంలో, రానున్న సంవత్సరాల్లో కూడా వన్ ఆఫ్ ది 5 బిగ్గెస్ట్ హిట్స్ అని చెప్తున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ యూనిట్, ఫ్రమ్ విజువల్స్ అరుణ్ టు మ్యూజిక్ మికిజయ్ మేయర్ టు ఎవ్రీబడి. వన్స్ అగైన్ మై మెనీ థ్యాంక్స్ టు త్రివిక్రమ్ గారు ఫర్ దిస్ ఫెంటాస్టిక్ రోల్. ఇవాళ నేను టీనేజ్ గర్ల్స్ అందరికీ ఫేవరెట్ ఫాదర్ అయిపోయాను ఇవాళ నేను. అదో కొత్త టైటిల్ నాకు ఇప్పుడు, ఇలాంటి ఫాదర్ మాకు ఉంటే బాగుంటుందని. థ్యాంక్ దెమ్ అండ్ థ్యాంక్ రాధాకృష్ణ గారు, థ్యాంక్ వన్ అండ్ ఆల్ దిస్ యూనిట్. థ్యాంక్ యూ అండి. రామ్ శాస్త్రి ఒక బాల్ కొనుక్కోమని చెప్పారు, హ్యాపీగా దాని స్ట్రెస్తో గుద్ది బాల్ ప్రెస్ చేస్తూ ఉంటే, ఏ బాల్ అన్నా బిసుకోవచ్చు, నో డౌట్, దాంట్లో తప్పేం లేదు, అదే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ